ఉన్నాడో, ప్రభువును మనము ఎందుకు ఆరాధించాలో కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఆరాధనలో మనం వెళ్ళడానికి ప్రవేశం చేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు 40 వరకు 40 వరకు మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను. రెండవ వచనం మీ భాగాన్ని మీరు స్పష్టంగా బిగ్గరగా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే స్త్రీ మంత్రి అయిన అయోమకు దానగారనంతటి ఐగుప్తీయులైన సంపూర్తిని ఆరాధించుట యెరూషలేము నుండి వచ్చి ఉండేది. 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గర పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకున్నాడు. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దినములను బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకక ఆయన సంతానమును ఎవరును ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. 39 చదవండి. 39. నపుంసకుడు సంతోషించుట తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పు మరియు ఎన్నడూనూ చూడలేదు. 40 వచ్చి మనమందరం కలిసి చదువుతున్నాం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతులో కనబడెను. అక్కడి నుండి కైసరకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలోనూ సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నిన్న నేడు మారని మార్పు చెందని సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరత్వం కలిగినటువంటి నామాదేవ, నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, నీచుడను, ప్రభా జ్ఞానము లేనివాడను, ప్రభా వెరివాడను, దేవమరి దౌర్భాగ్యుడను అయినటువంటి నన్ను ప్రభా క్రీస్తులో నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి దేవమరి పరిశుద్ధుల మధ్యలోనికి ప్రభా మీరు నడిపిస్తూ వచ్చినారని దీన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. అట్లు ప్రభా మరి ఒకసారి నీ లేఖన భాగములను ప్రభా వివరించి చెప్పడానికి యోగ్యత అర్హత నాలో లేవని యథార్థముగా సంఘం ఎదుట బాహటముగా ప్రభా ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో ప్రభా నన్ను ఖాళీ చేయండి. నా యొక్క ఆలోచనలను, నా తలంపులని స్వాధీనంలో ఉంచుకునండి. ప్రభా నీకు కావలసినటువంటి మాటలు ప్రభా పరలోకం నుంచి మీరు అందించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అవును ప్రభా, మీరు సహాయం చేయకపోతే నేనేమీ చెప్పజాలనని, నేనేమీ చెప్పలేనని వట్టివాడను, మట్టివాడను, వ్యాధుడనను ప్రభా యథార్థముగా ఒప్పుకుంటూ వస్తున్నాను. ప్రభా నీ యొక్క ప్రజల సమయాన్ని ఏమాత్రం కాలేపన కానీ వృధా కానీ ప్రభా చేయకున్నట్లుగా వ్యర్థమైనటువంటి కల్పనా కథలు కానీ ప్రభా ఏవి కూడా ప్రకటించకుండానట్లుగా నా నోటిని, నా తలంపులను అదుపు చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా చక్కని వాతావరణాన్ని ఇచ్చినారని బట్టి నీకు ఎంతో వందనాలు. నీ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఆరాధించడానికై, ఆత్మతో సత్యంతో ఉండడానికై ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి చక్కని యొక్క స్థలం బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభా త్వరపెట్టి
నీ యొక్క స్థలంలోనికి ప్రభా, నీ పరిశుద్ధమైన ఆలయంలోనికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో ప్రభా మరి ఒకసారి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నడినెత్తి నుంచి సరి కాలు వరకు నీ రక్త ప్రోక్షణ దయచవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. కూర్చున్నటువంటి వారికి ప్రభా వినగలిగినటువంటి, గ్రహింపగలిగినటువంటి హృదయము, వినగలిగినటువంటి చెవులు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. మాకును కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి ప్రభా నీ మాటలు మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. తద్వారా ప్రభా నేను గణపరచుటలో, నేను ప్రభా స్తుతించుటలో, ప్రభా నేను ఆరాధించుటలో ప్రభా మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా మా జ్ఞానము సరిపోదు, నీ మాటలు ప్రభా వివరించి చెప్పడానికని ఒప్పుకుంటూ వస్తున్నాం. దయతో సహాయపడండి, కృప చూపించండి. సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరిగినట్లుగా సహాయం చేయండి. ఎటువంటి ప్రభా డిస్టర్బెన్స్ మా మధ్యలో రాకుండానట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అటు ప్రభా నీ పరలోకమందునటువంటి సింహాసనమును ప్రభా మా మధ్యలో స్మరణ సంఘములో ప్రభా నీ ఆసీనుడవై ప్రభా దేవుని మీరు మయం పొందవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందవచ్చినారు, అందును బట్టి నీకు ఎంతో వందనాలు. అట్లు ప్రభా వాక్యంలోను ప్రభా మీరు సహాయపడి కృప చూపించి ప్రభా దేవుని మేము ఆరాధించటంలో ప్రభా మీరు మయం పొందవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో సహాయపడము, కృప చూపించము. అట్లు మా హృదయాలను ప్రభా తెరవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో ప్రభా నీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా మేము అల్పులము అయోగ్యులము అని ఒప్పుకుంటూ వస్తున్నాను తండ్రి. దయతో కనికరించి కృప చూపించండి. ఈ సమయం అంతా ఈ ప్రభా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మాకెంతో సంతోషకరంగాను ఈ దినాన్ని మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మనం చదువుతూ వచ్చినాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఇక్కడ చదువుతున్నప్పుడు ఫిలిప్పి గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి అని చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పు ఆయన దైవజనుడిగా ఉంటున్నాడు. ప్రభు యొక్క మాటను అంగీకరించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభు యొక్క మాటకు శిరస వహించి ఎటువైపు వెళ్ళు అంటే అటువైపుగా వెళ్తూ వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఫిలిప్పి గురించి మనం చూస్తున్నాం. అట్లాగే తర్వాత అక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరు అంటే ఆయన చూడండి 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ రెండో వ్యక్తి చూస్తుంటున్నాం. ఆయన ఎవరు? నపుంసకుడు అయినటువంటి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. అయితే ఈయన చాలా మంచి అధికారిగా ఉంటున్నాడు. ఆయన రాణి యొక్క ధనాగారం అంతటి మీద అధికారిగా ఉంటున్నాడు. అంటే రాజ్యంలో రాణి ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా, లేదంటే రాజ్యంలో రాణికి ఏదైనా డబ్బులు అవసరమైనా, లేదంటే ఏదైనా ధన రూపముగా ఏది కావాలన్నా సరే ఆయన్నే అధికారిగా ఉంటున్నాడు. ఆయన ఒక మాట లేనిది ఏది కూడా అక్కడ జరగదు. అంటే చాలా ఎంతో ఆడంబరంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉంటున్నాడు. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయనకు ఒక విషయం తెలుపబడుతూ వచ్చింది. ఏం విషయం తెలుపబడుతూ వచ్చిందంటే యెరూషలేములో అనేక మంది వెళ్తారు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు అని తెలుపబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? యెరూషలేమునకు ఆయన ఆరాధించడానికి వెళ్తూ ఉంటున్నాడు. కాబట్టి నిజంగా ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను కూడా అనేక సార్లు మనము ఏం చేస్తూ ఉంటాం? చక్కగా మనము దేవుణ్ణి ఆరాధించడానికై ఆదివారం దినాన మనం కూడుకుంటూ వస్తాం. అట్లాగే నపుంసకుడు కూడా యెరూషలేమునకు వెళ్ళాలి, యెరూషలేములో ఆరాధించాలి, యెరూషలేములో తన యొక్క సమర్పణ ఏదైతే ఉందో సమర్పించుకొని వచ్చట ద్వారా ఎంతో నెమ్మది పొందుతానని తను భావించినాడు. ఆ భావన అంతవరకు బాగానే ఉంది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి ఆ యొక్క వ్యక్తిలో అనేది ఆయన తెలుసుకోలేకపోతూ వచ్చినాడు. అంటే భావన మంచిదే, ఆయన వెళ్తున్నటువంటి మార్గం మంచిదే, వెలిసినటువంటి ఆలోచన మంచిదే. అయితే ఆ యొక్క దాని ద్వారా ప్రభు మహిమ పొందుతున్నాడా? నిజంగా యెరూషలేం వెళ్ళుట ద్వారా దేవుడు నిజంగా గణపరచబడుతున్నాడా అనే విషయాన్ని తను గ్రహించలేకున్నాడు. అయితే అక్కడ ఆ యొక్క జరిగిన సందర్భంలో ఫిలిప్పును అక్కడికి పంపిస్తూ వస్తున్నాడు. ఫిలిప్పును అక్కడ పంపిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామంటే అనేక సార్లు ఆ విధంగా నపుంసకుని వలె మనము ఆదో ఆచార రీతిగానో, లేదంటే ఏదో తప్పకుండా ఖాళీగా ఉన్నాం కదా మనము వెళ్ళాలి, లేదంటే పలాని బ్రదరో లేదంటే పలాని సిస్టరో రాకపోతే మళ్ళీ సాయంత్రమో ఫోన్ చేసి లేదంటే ఇంటికి వచ్చి ఎందుకు రాలేదమ్మా అంటారు అనేటువంటి భావనతో ఇక్కడికి వస్తున్నామేమో మనకు తెలియదు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నపుంసకుని యొక్క జీవితము మన జీవితము ఏ విధంగా ఉంది.
ఈ వారి యొక్క ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడు, మనమేమి నేర్చుకుంటున్నాం? అయితే దేవుని యొక్క విషయంలో చూసినప్పుడు ఆయన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ఆయన మన హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మన హృదయం అంతరంగం ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇచ్చను ఆయన ఎరిగినటువంటి వాడు గనక ఆయనను మనం ఏమీ కూడా కనుమరుగు చేయలేము. కాబట్టి ప్రేమనేటి సహోదరుడా, ప్రేమనేటి సహోదరి, ప్రభువు దగ్గర మనం వచ్చి ఉంటున్నాం, ఆయనను మనం ఆరాధించడానికి మనం వచ్చినాం. కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ మన యొక్క భాగాన్ని మనం ధ్యానించడానికి మనం చేద్దాం. అయితే ఆయన వెళ్ళాడు, చక్కగా వెళ్ళాడు, ఆరాధించినాడు. ఆరాధించిన తర్వాత 28వ వచనం చదవండి ఎవరైనా. ఆయన తిరిగి వెళ్ళొచ్చు, తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆయన తిరిగి వెళ్తూ ఉంటున్నాడు. చూడండి 1వ వచనంలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడు, యెరూషలేముకి వెళ్ళిపోయినాడు. తర్వాత యెరూషలేం నుంచి తిరిగి వస్తున్నాడు. ఆయన చక్కగా ఆయన అనుకున్నవన్నీ అక్కడ సమర్పించినాడు, ఆరాధించినాడు, స్తుతించినాడు, ఆయన ఆనందించినాడు. మనకైతే తెలియదు, కానీ ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఏం చదువుతున్నాడంట, యెషయా గ్రంథము చదువుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో ఏం చదువుతున్నాడు అన్నప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథంలోనే నిజంగా యెషయా గ్రంథం కూడా మనకుంది కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మళ్ళీ మన భాగంలోనికి మనం రానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఈ యొక్క భాగములు కూడా ఆయన చదువుతూ వచ్చినాడు. చూడండి, మనం కూడా చదువుదాం. 3వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి మనం చదువుకుందాం. ఎందుకంటే కొంచెం మనం బాగా అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని మనము బాగా హృదయంలో నెమరి వేసుకోవడానికి మనం చదువుదాం. ఓకేనా? ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3 నుంచి మనం మార్చి చదువుకుందాం. 3వ వచనం చదువుతాను నేను. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించుడిగాను, మనుషుడు చూడని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. ఆయనను మతబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను ఎంచితిమి. చూడండి 5వ వచనం చదువుతున్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలగెను, మనందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. పొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా, సజీవులలో కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించి వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. తను తానే అపరాధ బలిగా అతని సంతానము చూచుడు. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలము. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచేదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. 12 అందరం కలిసి చదువుకున్నాం. ఏలైనగా మరణం నందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఈ భాగాన్ని చక్కగా ఎవరు చదువుతున్నారు? ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. ఇప్పుడు మనం చదివినట్లుగా చక్కగా చదువుతున్నాడు. చక్కగా చదువుతూ ఆయన ఏమని అంటున్నాడంటే, ఆయన అంటున్నాడు కదా, ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, మన భాగంలోనికి వద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము చదవండి, 30వ వచనం.
30వ వచనం ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి ఆ, అతడు ప్రవక్తని యెషయా గ్రంథము చదువుచుండగా విని ఆ, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా ఉమ్, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ తను గ్రహింపగలనని చెప్పి ఆ, తన రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకునేను. ఆ, చూడండి అక్కడ ఏమంటున్నాడు, అక్కడ అడుగుతూ వస్తున్నాడు, ఏమంటున్నాడు, యెషయా గ్రంథము నువ్వు చదువున్నది గ్రహించున్నావా అని అతడిని అడిగినప్పుడు ఏమంటున్నాడు అక్కడ, నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించదును. అదే విధంగా 34వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు నపుంసకుడు అప్పుడు నపుంసకుడు ప్రవక్త ప్రవక్త గూర్చి ఇలాగూ చెప్పు, ఎవరి గురించి మాటలు చెప్తుంటున్నాడు, తన్ను గూర్చియా నా గురించి చెప్తున్నాడా, మరొకని గూర్చియా, లేదంటే వేరే ఇంకొకరి గురించి చెప్తున్నారా, దయచేసి నాకు తెలుపమని నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. ఫిలిప్పును వేడుకుంటున్నాడు. ఫిలిప్ గారు, మీరెవరో చూస్తుంటే చక్కగా దైవజనుల వల్లే ఉన్నారు, మీరెంతో సంతోషంగా మీరు నా దగ్గరకు వచ్చినారు. అయితే నేను ఈ భాగం చదువుతున్నాను. నిజంగా ఈ భాగం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన ఎలా మరణిస్తాడంట, ఆయన గొర్రె వలె వదకు తీయబడెను, బొచ్చ కొత్తరించవాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వంలో ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇదంతా చదువుతూ వచ్చినాడు. చదువుతూ ఇదేంటి, నా గురించా, నా జీవితం ఏమైనా ఇలా అయిపోతుందా, గొర్రెవలే నేనేమైనా చచ్చిపోతానా, ఆయన ఒక ఆలోచన అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు చక్కగా, ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్తున్నాడు, తన్ను గురించియా అంటే నా గురించే చెప్తున్నాడా, నేను ఈ వాక్యం చెప్తున్నా నా గురించే చెప్తున్నాడా, లేదంటే ఇంకెవరి గురించి అని చెప్తున్నాడు అన్నప్పుడు చక్కగా ఆ యొక్క ఫిలిప్పు గారు ఏం చేస్తున్నారంటే 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనాలను అనుసరించి అతనికి యేసుని గురించినటువంటి వార్త ప్రకటిస్తున్నాడు. అయ్యా, 2000 సంవత్సరాల క్రితము ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరణించినారు. ఆయనకు కన్యక గర్భం ధరిస్తూ వచ్చింది. ఆ కన్యక నుంచి పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు యేసు అని పేరు పెడుతూ వచ్చినారు. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెడుతూ వచ్చినారు. ఆ యేసును ఏం చేస్తూ వచ్చినారు, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు ఏం చేస్తూ వచ్చినారు, ఆయనను సిలువ వేస్తూ వచ్చినారు. అంతేకాకుండా ఆయన గురించి ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, 36వ వచనంలో ఏమంటున్నాడు, అపొస్తలుల కార్యములు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క గొప్ప దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చినారు, సిలువ వేస్తూ వచ్చినారు. కాబట్టి ఇది నీ గురించి కాదయ్యా, నువ్వు అనుకుంటున్నావేమో, ఇది ఎవరి గురించి అనుకుంటున్నావు, ఇది ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు పాపము లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా ఉంటున్నారో చూడండి. అపొస్తలుల కార్యములు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఎంచుకొనుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, చూడండి, మనుషుల పోలికగా ఆ యేసు క్రీస్తు వారు పుడుతూ వచ్చినారు. చూడండి, దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు. పేదవానిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. తనకు తానే రిక్తునిగా, ఏమి బలము లేనటువంటి వాడిగా రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. మరియు ఆయన ఆకారం చూస్తే మనుషుడిగా నీ వలె నా వలె కనబడుతూ వచ్చినాడు. చూడండి, మరణము పొందినంతగా, చూడండి, అనగా ఎటువంటి మరణము, ఏదో యాదృతంగా యాక్సిడెంట్ అయిపోయినటువంటి మరణం కాదు, యాక్సిడెంట్ గా ఏదో కాలు జారి కింద పడినటువంటి మరణం కాదు,
ఏదో యాదృతంగా సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ముసలాలు అయిపోయిన తర్వాత చనిపోయినటువంటి మరణం కాదు. ఎటువంటి మరణము? శిలువ మరణము. శిలువ మరణం అనగా ఎంతో భయంకరమైనటువంటి మరణము. అది ఎంతో క్రూరమైనటువంటి, కరుడుగట్టినటువంటి నేరగాళ్లకు వేసేటటువంటి మరణము. లోకములో వ్యభిచారం చేసినటువంటి వారికి వేసేటటువంటి మరణము. లోకములో బందిపోటు దొంగలకు వేసేటటువంటి మరణము. ఎందుకంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు గనక లోకమంతా చూస్తుండగా వాని కొరడాలతో కొట్టుకుంటూ, వాని ఊరంతా వెలుపలికి తీసుకుని వెళ్తూ, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ, ఆయన అవమానపరుస్తూ, ఆయన ఏం చేస్తూ వస్తారు? ఆ సిలువలో వేస్తారు. ఎంత ఘోరమైనటువంటి మరణాన్ని ఆయన ఎంచుకుంటూ వచ్చినాడు. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఎంతో నిష్కలంకమైనటువంటి వాడు. ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు. ఆ పరలోకమందు ఆ దేవునితో ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నాడు. ఒకసారి ఆ స్థానాన్ని విడిచిపెడితే తిరిగి ఆ స్థానంలోనికి వెళ్ళడం ఎంతో కష్టమైనటువంటి పని. చూడండి, దేవుని యొక్క తేజో నక్షత్రము, ఆయన సాతాను అని పేరు. ఆయనను ఎంతో చక్కగా చేస్తూ వచ్చినాడు. తేజో నక్షత్రముగా సర్వాధికారము పరలోక రాజ్యంలో ఇచ్చబడినప్పుడు ఆ తేజో నక్షత్రము ఆ యొక్క ఉత్తర దిక్కున సభాపర్వతం పైన అది గర్వించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? లోకములో పడవేయబడుతూ వచ్చినాడు. ఆయన్నే ఈ లోకంలో ఇప్పుడు సాతానుగా, అపవాదిగా చలామణి అవుతూ తిరిగి పరలోక రాజ్యానికి ఎక్కలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ విషయమంతా యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ముందే జరుగుతున్నాయి పరలోక రాజ్యంలో యుద్ధములు. పరలోక రాజ్యంలో అపవాది అనేటువంటి వాడు పుట్టినాడు. యేసు ప్రభుతో సమానంగా నేను కూడా ఉంటాననుకున్నాడు. కాబట్టి ఉత్తర పర్వతం పైన, నా సభా పర్వతం పైన నేను నివసిస్తానన్నటువంటి ఒకలాంటి ప్రైడ్ ఆయన మనసులో పెట్టుకున్నాడు. నాకు కూడా సర్వశక్తి ఇవ్వబడింది, దేవుడు లేకున్నా నేను సర్వము ఏలుతానన్నటువంటి భావన కలుగుతూ వచ్చింది ఆ పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఎప్పుడైతే అటువంటి భావన కలుగుతూ వచ్చిందో ఆ దేవాది దేవుడు తన యొక్క హృదయంలో చెడుతనం నెరిగినటువంటి వాడుగా ఉన్నాడు గనక వాని దూతలను ఏం చేస్తూ వచ్చినాడు? అక్కడి నుంచి పరలోక రాజ్యంలో నుంచి స్థానం లేకుండా పడద్రోయబడుతూ వచ్చినాడు. ఈ విషయం అన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. ఒక చిన్న తప్పు చేస్తే, చిన్న చూపులో పాపం చేస్తే, లేదంటే ఒక ఆలోచనలో పాపం చేస్తే, మాటలో పాపం చేస్తే, నడకలో పాపం చేస్తే ఈ లోకం నుంచి మళ్ళీ పరలోక రాజ్యానికి ఎక్కలేనటువంటి సంగతి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు. ఆయన కేవలము నీ కొరకు, నా కొరకు, కేవలం నీ కొరకు, నా కొరకు ఆయన అటువంటి మరణాన్ని పొందడానికి ఆయన సిద్ధపడుతూ వచ్చినాడు. అవునయ్యా, నీవు నేను ఎలా ఉన్నాం, నీవు నేను పరిస్థితి ఏ విధంగా ఉంచండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. కాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా గాయాలున్నాయండి, దెబ్బలున్నాయండి, పచ్చి పుండ్లున్నాయి. అవి ఏమాత్రము పిండబడలేదు, కడగబడలేదు. తైలముతో, ఒక మందుతో గాని మూసి మెత్తగా చేయబడినటువంటి ఘోరమైనటువంటి ఆ యొక్క దుర్వాసనతో సంబంధమైనటువంటి నా జీవితం. పైకి మాత్రం చక్కగా స్నానం చేసుకున్నాం, చక్కగా తెల్ల బట్టలు వేసుకున్నాం, చక్కగా ఉన్నాం. కానీ హృదయంలో ఉన్నటువంటి హృదయం ఏమంటుందంటే, వాక్యం చెప్తుంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు? ప్రేమించడు సోదరుడా, నా జీవితము అంత పతనమైనటువంటి జీవితంలో ఉంటాను. నా జీవితము దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో ఉన్నాం. ఆ నపుంసకుడు వలె ఆ యొక్క ఎంతో ఆచార రీతిగా చక్కగా ఆయన ఆరాధనకు యెరూషలేముకు వెళ్తున్నాడు, చక్కగా వస్తున్నాడు, తనకు అనుకుంటున్నాడు, చక్కగా నేను ఆరాధించినాను, చక్కగా ప్రభు దగ్గరికి వెళ్ళినాను అనుకుంటున్నాను. కానీ మన జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గత, మన జీవితంలో ఉన్నటువంటి చెడుతనము, మన జీవితంలో ఉన్నటువంటి అసహ్యత, మన జీవితంలో ఉన్నటువంటి అవిధేయత ప్రభుకు మనకు ఏం చేస్తున్నాయి? ఆయన ఆరాధనలను ప్రభు స్వతంత్రంగా చేయడానికై అవి ఎంతగానో అడ్డుపడుతూ ఉంటున్నాయి ప్రేమటువంటి సోదరుడు. కాబట్టి నా జీవితంలో ప్రభు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్తుంటున్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేటటువంటి వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.
కాబట్టి దేవుడు ఎలా కొడుతుంటున్నాడు? దేవుడు ఆత్మై ఉన్నాడు. నీవు నేను కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే పెదవులతో మనం ఆరాధించడమా? మనం ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం, ఆ స్క్రిప్ట్ మనం చదవడమా? కాదు, మన జీవితమే ఆరాధన. గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు నీ జీవితమే ఆరాధన. నువ్వేం చెప్పనవసరం లేదు. నీ జీవితము, నీ నడవడిక, నీ మాటలు, నీ పలుకు, నీ ఇరుగుపాట్లు ఉన్నటువంటి నీ యొక్క స్వభావం, నీ ప్రవర్తన, అదే గొప్ప ఆరాధన. అదే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. ఎప్పుడైతే నీ ఇరుగు పొరుగులో, నీ చుట్టుపక్కల, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు ఎంత ఆత్మతో సత్యముతో ఉంటావో, నువ్వు ఆదివారం దినాన్న నువ్వేం చేస్తావు? సత్యముతో ఆరాధిస్తావు. ప్రవ్వా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు ప్రవ్వా, నా కొరకు ఆ కలువరి శిలువలో మరణించినావు. నిజంగా నా యొక్క జీవితం చూసుకుంటే నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చి పుండ్ల లాంటివి పాపములు, పచ్చి పుండ్ల లాంటి దుర్వాసన లాంటి చెడుతనము, దుర్వాసన లాంటి వ్యసనములు, ఎంతో ఇచ్చలు నా హృదయంలో ఉంటున్నాయి. అక్కడ రాయబడుతుంది కదా, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, ఇవన్నీ తండ్రి వలన పుట్టినటువంటివి కావు. ప్రేమంటుడు సోదరుడా, ప్రేమంటి సోదరి, ప్రభు నిన్ను నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆరాధించాలని, ఆయనను సత్యముతో ఆరాధించాలని మాట్లాడుతున్నాడు. చూడండి, మన భాగంలోనికి వద్దాం. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. అక్కడ మనుషుని రూపంగా ధరించి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని, చూడండి, మనుషుల పోలికగా పుడుతూ వచ్చినాడు. దాసుని స్వరూపం ధరించుకుంటూ వచ్చినాడు. తనకు తానే రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుతూ వచ్చినాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకుంటూ వచ్చినాడు. చూడండి, మానవుడిగా మనము ఎలా ఉంటున్నామంటే, పేతురు ఒక మాట రాస్తూ వస్తున్నాడు. చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 22వ వచనము, 24వ వచనం చదవండి. మొదటి పేతురు, సర్వ శరీరులు గడ్డిని పోలినటువంటి వారుగా ఉంటున్నారు. వారు ఎంతో అందముగా ఉంటున్నారు గాని వారి అందమంతా ఒక గడ్డిని పోలినటువంటిదిగా ఉంటుంది. గడ్డి ఏమవుతుందంటే, గడ్డి ఎండిపోతుంది. దానికి ఉన్నటువంటి పువ్వు, చక్కనైనటువంటి పువ్వు, అది కూడా రాలిపోయేటటువంటిగా ఉంటుంది. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూడండి, పేతురు చక్కగా సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకుని ఆయన సర్వ శరీరాల గురించి రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఇటువంటి శరీరాల గురించి ఆయన శరీరాకారంగా జన్మిస్తూ వచ్చినాడు. నిజంగా శరీరంలో మనం ఏమంటున్నాం? సర్వ శరీరంలో గడ్డిని పోలినటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ఆ దేవాదేవుడు కూడా నీ కొరకు నా కొరకు ఆయన ఎంతో తగ్గించుకున్నటువంటి వాడుగా, ఆయన ఎంతో తగ్గించుకుని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 54 నుంచి చదవండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, చూడండి, విజయమందు మరణము మృంగివేయబడెను. కానీ అన్ని వ్రాయబడి మన వాక్యము నెరవేరను. చూడండి, చదవండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు యొక్క ముళ్ళు పాపము, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుతూ వచ్చినాం కదా, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు,
ఈ అమర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఎలా నెరవేరింది వాక్యము? మరణము ఏ విధంగా మృంగివేయబడింది? ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో మరణిస్తూ వచ్చినాడు. సిలువలో మరణించి సమాధి చేయబడుతూ వచ్చినాడు. సిలువలో మరణించి సమాధి చేయబడినటువంటి దేవుడు ఆయన సమాధిలో ఆయన 3 దినములు రాత్రులు అక్కడ గడుపుతూ వచ్చినాడు. గడిపిన తర్వాత 3వ దినమున ఆయన మరణంతో యుద్ధం చేసి, రాత్రంతా మరణంతో యుద్ధం చేసి మరణాన్ని ఆయన్నే మింగివేస్తూ వచ్చినాడు. లోకంలో ప్రతి వారిని మరణం మింగింది, అయితే మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మింగేసినారు. ఈ సత్యాన్ని మనకు అర్థమవుతుందా? లోకంలో బలవంతులైనటువంటి వారు ఉన్నారు, దేవతలైనటువంటి వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరు కాల్చినటువంటి ప్రముఖులు ఉన్నారు, రాజులున్నారు, అధికారులు ఉన్నారు. ఈ లోకంలో ఎవరు కూడా నన్ను ఏమి చేయలేనటువంటి వారు గొప్పవారు ఉన్నారు. ఉదాహరణకు చూసుకుంటే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఒక పెద్ద మహాచక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనేటువంటి కాంక్ష కలిగి ఆయన యవన వయస్సులో ఆయన ఎంతగానో ప్రపంచం పైన దండయాత్ర చేస్తూ వచ్చినాడు. ఆ మూల నుంచి ఈ మూల వరకు కనపడిచిన ప్రతి రాజ్యము తనది కావాలని ప్రకటించి ఆ రాజ్యం పైన దండయాత్ర చేసి తన యొక్క రాజ్య స్థాపన కొరకై ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క ప్రపంచంలో ఆయన స్థలాల్లో తన యొక్క జెండా పాతుకుంటూ వచ్చినాడు. అలా అలు పెరగకుండా అపజయం పొందకుండా ఆయన యుద్ధాలు చేస్తూ వచ్చినాడు. కొంతమంది అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ మన యొక్క గ్రామానికి వస్తున్నాడు, మన ప్రాంతానికి వస్తున్నాడంటే ముందుగానే కబురు పెట్టి మేము మీకు సరెండర్ అయిపోతాం, మమ్మల్ని ఏం చేయొద్దు, యుద్ధం చేయొద్దు అనేటటువంటి ఆ యొక్క కబురు కూడా పెడుతూ వచ్చినారు. అటువంటి అత్యున్నతమైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకరోజు ఆయనకు జ్వరం వచ్చింది. ఒక చిన్న దోమ కాటు వేసడం ద్వారా మలేరియా జ్వరం వచ్చింది. అప్పుడు ఆ మలేరియాకు మందులు లేవు. ఆయన దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క వైద్యులందరినీ తీసుకుంటూ వచ్చినాడు ప్రపంచంలో. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరెవరైతే వైద్యులు ఉన్నారో, చెట్ల మందులు గాని, నాటు వైద్యులు గాని, ఎవరైతే వైద్యాలు చేస్తున్నారో మంచి పేర్లు కలిగినట్టు అందరినీ పిలిపించుకున్నాడు, వైద్యం చేయించుకున్నాడు. అయినా గాని తగ్గట్లేదు. ఇంతకింతకు క్షీణించిపోతున్నాడు. ముందున్నటువంటి సత్తువ లేదు, ముందున్నటువంటి ధైర్యం లేదు, ముందున్నటువంటి ఆ యొక్క ఏది కూడా ఆయనలో లేకుండా రోజు రోజు క్షీణించింది. ఒక దినాన మరణ పడకకు వచ్చేసినాడు. ఆయనకు అర్థమైపోయింది, తినడం మానేస్తున్నాడు, నీళ్లు తాగడం మానేస్తున్నాడు, ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అందరినీ పిలిపించినాడు, అధికారులందరినీ పిలిపించినాడు. పిలిపించి చెప్తూ వచ్చినాడు కదా, చూడండి నేను ప్రపంచాన్ని జయిస్తూ వచ్చినాను. ప్రపంచంలో ఏ దేశం మీదకి వెళ్ళినా ఆ దేశంలో నేను ముట్టడి చేయకముందే అలెగ్జాండర్ వస్తున్నాడని అందరూ నాకు శిరస వహించినారు, నాకు లోబడుతూ వచ్చినారు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ దినాన ప్రాణాన్ని వదులుతున్నాడు. అయితే ఏంటి రాజా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేశానికి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తూ వచ్చినాడు, ఒక దినాన నేను మరణిస్తాను, ఎలాగో నా దినాలు అంతరించిపోతున్నాయి, ఇంకా మా అంటే 1, 2, 3 రోజుల్లో తెలియదు. ఎందుకంటే నీరు ఆహారం లేకుండా ఉన్నాడంటే మనిషి చనిపోతాడు, క్షీణించిపోతున్నాడు. అయితే చెప్తూ వచ్చినాడు కదా, నా యొక్క శవపేటిక ముందు ఆ శవామలో నుంచి పేటికలో నుంచి నా 2 చేతులు బయటకు పెట్టండి. బయటికి పెట్టి నా శవపేటికను వైద్యులు మోసేటట్లుగా చూడండి. ఎవరైతే నాకు ఉపచారం చేసినారో, ఎవరైతే నన్ను బ్రతికించాలనుకున్నారో వాళ్ళే నా యొక్క శవపేటికను మోయాల. తర్వాత నా ముందు చక్కగా ఆ యొక్క ఏవైతే వజ్రాలు వైడ్యూర్యాలు ఉంటున్నాయో నా ముందు అవి చల్లుతూ ఉండండి. చల్లుతూ శ్మశాన భూమికి తీసుకొని వెళ్ళండి. ఒక మాట నా ముందు ప్రకటించండి. ఏమని ప్రకటించండి అంటే, అలెగ్జాండర్ ద గ్రేట్ వట్టి చేతులతోనే వచ్చాడు ఈ లోకంలోనికి, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. ప్రపంచమంతా జయించాడు అనుకున్నాడు, కానీ ఏమీ తీసుకొని వెళ్ళట్లేదు. ఆయన డాక్టర్లు రక్షిస్తారనుకున్నాడు, డాక్టర్లు కూడా రక్షించలేదు. డబ్బు, ఈ యొక్క వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయనను రక్షించలేదనేటటువంటి సత్యాన్ని లోకానికి చెప్పండి అని చెప్తూ వచ్చినాడు. ప్రేమటి సోదరుడా, ప్రేమటి సోదరి, అటువంటి గొప్ప గొప్ప వారు కూడా మరణం చేత ఏమైపోయినారు, మృంగబడుతూ వచ్చినారు.
మరణము ప్రతి వారిని బంధకాల్లో తీసుకుంది. ఆ మరణము ఆ బంధకాల్లో ఉంచేసుకొని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. బైబిల్లో ఉన్నటువంటి దైవజనులు అనేక మంది ఉన్నారు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దావీదులు, సొలొమోనులు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా, ఇర్మియా, దానియేలు లాంటి, యోబు లాంటి ప్రవక్తలందరూ ఉన్నారు. కానీ ఒక దినాన మరణించిన తర్వాత వారందరూ ఏమైపోయినారు? కుళ్ళు పట్టి మరణిస్తూ వచ్చినారు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినారు. ఆయన కన్యక గర్భమందు జన్మించినారు. ఆయన వదకు తేబడు గొర్రెవలే ఆయన ఎట్లాగా మౌనంగా ఉంటాడు, అంత ఉన్నతమైనటువంటి దేవుడుగా ఉన్నప్పటికీ, ఆయన ఎంతో శక్తిమంతుడు, జయశాలిగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? రిక్తుడిగా, తనకు తానే ఎంతో రిక్తుడిగా చేసుకుంటూ వచ్చినాడు. చేసుకొని ఆయన ఆ శిలువ మరణము పొందుతూ వచ్చినాడు. ఎంతో భయంకరమైనటువంటి మరణం పొందుతూ వచ్చినాడు. ఎంతో భయంకరమైనటువంటి అవమానం పొందుతూ వచ్చినాడు. అనేకులు ఆయనకు వచ్చినారు. సైనికులు ఆయన మీద వచ్చి చంప మీద కొట్టుతూ వచ్చినారు. కొట్టి, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు క్రీస్తు అన్నారు. ప్రియమైనటువంటి సోదరులు, ఇదన్నీ మనకి చెప్పుకోవడానికి చాలా బాగానే ఉంది, ఎందుకంటే అనేక సార్లు మనం ఇంటికి వచ్చినాం. కానీ హృదయంలో ఆ పరిస్థితిలో నీవు నేనుంటే, ఉదాహరణకు గమనించండి, మనం ఏదో ప్రాంతానికి సువార్తకి వెళ్ళాము, స్థిరంగా సువార్త ప్రకటిస్తున్నాం, లేదా మన ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాం. అనేక మంది మనల్ని చుట్టుముట్టి మనల్ని కొడుతున్నారు, మనల్ని తిడుతున్నారు, మన వస్త్రాలు లాగేస్తున్నారు, మన భార్య పిల్లల్ని అవమానపరుస్తున్నారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఎలా రియాక్షన్ అవుతావు? ప్రియమైన సోదరుడు, నీ కొరకు నా కొరకు ఆయన అవమాన పాల్పడుతున్నాడు. ప్రియమైన సోదరుడు, నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు. నీ కొరకు నా కొరకు ఆయన గడ్డము పెరికివేయబడుతూ వచ్చింది. నీ కొరకు నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తింటూ వచ్చినాడు. నీ నా యొక్క పాపముల నిమిత్తమై, కళ్ళతో చేసినటువంటి పాపముల నిమిత్తమై, తలంపులతో చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఆ ముళ్ళు ఎంతగానో గాయపరుస్తూ వచ్చినాయి తలను. ఆయన ముళ్ళ కిరీటంను తీసివేయాలని అనుకుంటే ఆయన యొక్క భుజం పైన సిలువను మోసుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఎంత దయమైనటువంటి పరిస్థితి. ఆయనకు కుర్రలతో కొట్టేటటువంటి పరిస్థితి, ఆయనకు చెప్పులు లేనటువంటి పరిస్థితి. ఆ యొక్క గరుకు రాళ్ళు, గోల్కొండ కొండపైన ఆ యొక్క గరుకు రాళ్లలో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నాయో తెలియదు, కాళ్ళకు మూలలు గుచ్చుకుంటున్నాయో తెలియదు, ఏం గుచ్చుకుంటున్నాయో తెలియదు. అట్లా రక్త సిక్తులైతూ ఆయన నడుస్తూ వస్తున్నాడు. ప్రేమటి సోదరుడు, అంతేకాకుండా నీ చేతులతో నా చేతులతో పాపాన్ని చేసినాడు. ఇది కారణాన్ని బట్టి ఆయన చేతులలో శిలలు కొట్టబడుతూ వచ్చినాయి. ప్రేమటి సోదరుడు, నిజంగా ఎంత ఘోరమైనటువంటి శిలువ మరణం. మనకేదో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనో, లేదంటే చిన్న గాయమైతేనో మనం ఎంత అల్లాడిపోతామే. మన పిల్లలకి ఏమైనా గాయం తగిలితే అయ్యో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, సెప్టిక్ అవుతుంది, వెంటనే వెళ్ళాలని ఎంత గాబరపడతామో, నీ ప్రియ కుమారుడైనటువంటి, నీ ప్రియ దేవుడైనటువంటి, ఆ పరలోకమైనటువంటి ప్రియ కుమారుడైనటువంటి తండ్రి కుమారుడికి ఎంత పెద్ద గాయాలు. హృదయంతో చేసినటువంటి పాపమును బట్టి ఆయన హృదయంలో ప్రక్కలో పల్లెపోటు, చివరి ప్రాణం పోతున్నప్పుడు ఆయనకు ప్రక్కల్లో పొడుస్తూ ప్రేమకి సోదరుడు. మనమైతే కొన్నిసార్లు ఏదో ఒక జంతువో లేదంటే ఏదో కుక్క ఉందనుకుందాం, దాన్ని బాగా కొట్టినారు, అది కొర ప్రాణంతో ఉంది, అయితే పోయి మళ్ళా కొడతామా? అరే పోనీ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని బతికించాలని ప్రయత్నం చేస్తాం ఒక మానవుడిగా. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు, బాధను అనుభవిస్తున్నాడు, రక్తమంతా కారుతుంది. ఈయన చనిపోయినాడా లేదా అని ప్రక్కల్లో బల్లెంతో పొడుస్తూ వచ్చిన ప్రేమటి సోదరుడు, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ యొక్క శ్రమ ఆయన అనుభవించాలి? ఎందుకు ఈ శ్రమను ఆయన అనుభవించాలి? ఆయన ఏమైనా పాపం చేసినాడా? ఆయన ఏమైనా లోకంలో తప్పు చేసినాడా? ఆయన ఏమైనా దొంగతనం చేసినాడా? ఆయన ఏమైనా రాజకీయాలు చేసినాడా? ఆయన పార్టీలు పెట్టినాడా? రాజ్యం మీదకి ఏమైనా దండెత్తడానికి ప్రేరేపించినాడా? లేదే. ఆయన మంచి కార్యాలు చేసినాడే. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినాడు, చేతులు లేని వారికి చేతులు ఇచ్చినాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇస్తూ వచ్చినాడు, చనిపోయిన వారు లేపుతూ వచ్చినాడు. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఏ మంచి కార్యం బట్టి నాకు ఈ శిలువ యొక్క మరణాన్ని అప్పగిస్తున్నారు అంటున్నాడు. ప్రియబెట్టి సోదరుడా, కేవలం మరణాన్ని మృంగాలని, మరణాన్ని ఓడించాలని, ఆ మరణము ఎంతగా ఆయనను వేధించినా సరే ఆయన ఊహలో గాని, తలంపుల్లో గాని, మాట ద్వారా గాని బదులు దూషింపకుండా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మౌనంగా ఒక గొర్రె
ఏ విధంగా అయితే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉంటుందో అదే విధంగా ఆయన మాదిరిగా ఉంటూ వచ్చినట్టు ప్రేమ సోదరుడు. ఆ యొక్క మౌనంగా ఉండటం ద్వారా ఏమవుతూ వచ్చింది? మరణాన్ని మింగుతూ వచ్చేస్తున్నాడు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 19 నుంచి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి. అందుచేత పరలోకమందున్నటువంటి వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నటువంటి వారిలో గాని ప్రతి వారి యొక్క మోకాలు యేసు అనే నామములోనే వంగునట్లును ప్రతి వారి నాలుక చూడండి ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమార్థమై యేసు క్రీస్తు వారే ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనకు అధికారమును హెచ్చించి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ప్రేమైన సోదరుడా, ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన మరణము పొందవలసినంతగా అనగా శిలువ మరణము అనగా భయంకరమైనటువంటి మరణము పొందాలని ఆయనకు తీర్పు చేయబడింది. అయితే విధేయత చూపుతూ వచ్చినాడు. ఆయన యొక్క మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడుతూ వచ్చినాడు. నీవు నేను చేసినటువంటి పాపములను బట్టి ఆయన గాయపరచబడుతూ వచ్చినాడు ఈ లోకంలో. కాబట్టి ప్రతి మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి, లోకంలో ప్రతి మానవుడు చేసినటువంటి రాజకీయాన్ని బట్టి, లోకంలో ప్రతి మానవుడు చేసినటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళు కుతంత్రములు ఏవైతే ఉన్నాయో, నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చిపుండ్లు గాయములు, వాటన్నిటిని తీసివేయడానికై ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణం పొందినాడు. తద్వారా మరణం వైపు ఆయన పోరాడుతూ వచ్చినాడు. అంటాడు కదా, బలవంతుణ్ణి బంధించాలంటే మొదటిగా బలవంతుని దగ్గరికి వెళ్ళి ఆయనను బంధిస్తేనే తప్ప ఇంటిలోని సామాగ్రిని దోచుకున్నట్లుగా ఆ మరణం అనేటువంటి వాడిని బంధించడానికై ఆయన మరణం గుండా వెళ్తూ వచ్చినాడు. మరణం గుండా వెళ్ళి ఆ మరణంతో ఆయన పోరాడుతూ వచ్చినాడు. పోరాడి మనం చదువుతూ వచ్చినాం కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చదవండి మళ్ళీ ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మరణమందు ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా ప్రశ్న వేస్తున్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇన్ని రోజులు నీవే అనుకున్నావు కదా, ప్రతి మనిషిని నేను మృంగేస్తాను, ప్రతి మనిషిని పాపము చూపించి నన్ను లోపరుచుకుంటాను అనుకున్నావు కదా. ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ధర్మశాస్త్రీయ ప్రకారంగా ఆయన జీవించలేదని ప్రతి వారిని లోపరుచుకుంటాను అనుకున్నావు కదా. ఇప్పుడు ఏమైపోయినావు? ఓ మరణమా, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ప్రేమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణాన్ని మృంగివేస్తూ వచ్చినాడు. ఆ మరణాన్ని మృంగివేసట ద్వారా మనకందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నీవు నేను కూడా ఆ యొక్క పరమందు నివసించాలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? విధేయత చూపిస్తూ వచ్చినాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 18 నుంచి చదువుదాం. కాబట్టి తీర్పు ఒక అపరాధమున 17 చదవండి. 17 నుంచి. మరణము ఒకని అపరాధము వలన మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరే నిశ్చయముగా చూడండి యేసు క్రీస్తుని ఒకని ద్వారానే ఎలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగుననే ఒక పుణ్య కార్యములన
చూడండి, కృపాదానము వలన మనుషులందరికీ జీవప్రాదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒక్కరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రేమించిన సంఘస్థులారా, ప్రేమైనటువంటి సంగమా, దేవుని యొక్క ప్రజలారా, పరిశుద్ధమైనటువంటి సమాజమా, ఒకరి అవిధేయత వలన ఆదాము ద్వారా సమస్త మానవుడు అవిధేయత వలన పాపంలోనికి ఏ విధంగా వెళ్తూ వచ్చినాడో, ఒకరి విధేయత వలన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి రావడానికై ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ దేవాది దేవుడు ఎంచుకుని వచ్చినాడు. అయితే ఆ దేవాది దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన నిరాకరించినాడా? లేదు, నేను వెళ్ళను, పరలోక రాజ్యం నుంచి ఎవరైనా దూతలను పంపించు, లేదంటే పలాని వాళ్ళని పంపించు, లేదంటే లోకంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేసేసాయి, సూర్యుడిని ఏదైనా అదృశ్యం చేసేసాయి, ప్రజలందరికి ఒక స్వరం వినిపించు, అందరూ మారిపోతారు అనేటటువంటిది గొప్ప దేవదూతలను వాడుకోలేదు. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు విధేయత చూపిస్తూ వచ్చినారు, తండ్రిని విధేయత చూపిస్తున్నారు. అందుకే ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన ఎంతగానో ఏడుస్తాడు. ఆయన కన్నీటి బిందువులు రక్తం వలె ఆ యొక్క దానిపైన పడుతూ ఉంటాడు. చూడండి ఎంతగా ఏడుస్తున్నాడు. నీరంతా పోయి కన్నీరులో నుంచి రక్తం వచ్చేటంతగా ఏడుస్తున్నాడు. అంటే ఎంతగా ఏడుస్తే నీరంతా పోయిన తర్వాత రక్తం వస్తుంది. ప్రేమేంటండి సోదరుడు, అంతగా అయ్యా తండ్రి అయినటువంటి దేవా, ఏ ఒక్క పాపములో పడిపోయినా సరే తిరిగి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. ఈ లోకమంతే తీర్పు, మళ్ళీ అదెంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే నేను ఈ గిన్నెను త్రాగలేను, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రాధాయపడుతూ వస్తాడు. ఎవరి కొరకు? ఆయన తిరిగి పరలోక రాజ్యంలో వెళ్ళడానికి కొరక? లేదు ప్రేమేంటి సోదరుడు, నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించాలని. ఈ సర్వశరీరులు గడ్డిని పోలినటువంటి వారు దేవా అని చెప్పలేదు. వీళ్ళు దుమ్ము ధూళితో సమానమైనటువంటి వారు కదా, వీరి కొరకు ఎందుకు అని ఆయన ప్రశ్న వేయలేదు. మనమైతే కొన్నిసార్లు చెప్తాం పెద్దవాళ్ళకు, అన్నా పలాంది చేద్దామంటే అదెందుకన్నా, ఇదెందుకన్నా, అట్లెందుకన్నా, అట్లెందుకక్క, ఇట్లెందుకక్క, ఇట్లా చేయొచ్చు కదా. అన్ని మనం ఏం చేస్తాం? ఉచితముగా సలహాలు ఇస్తుంటాం, రివర్స్. ప్రేమేంటి సోదరుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు రివర్స్ గా చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సమస్తము జరుగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే భూమి ఆకాశములు సృష్టించబడుతూ వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మానవులు జన్మిస్తూ వచ్చినారు. అయినా సరే తండ్రి అయినటువంటి దేవుడికి ఆయన విధేయత చూపిస్తూ వచ్చినారు. ఆయన విధేయత చూపించడం ద్వారా పరలోకమందును, భూమి మీదను, భూమి కిందను సర్వాధికారము మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడుతూ వచ్చినాయి. లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి నాలుక, ప్రతి మోకాళ్ళు ఆయన నామంలో వంగాలనేటువంటి కఠినమైనటువంటి తీర్పు వెలువడుతూ వచ్చింది. ప్రేమేంటి సోదరా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే సొంత రక్షణను అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకుంటారో, వారు ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఉంటారు, పరలోకంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమేంటి సోదరుడా, ప్రేమేంటి సోదరి, ఇటువంటి సంతోషం నీకు కలిగి ఉన్నప్పుడు, ఇటువంటి ఆనందం నీకు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆరాధించకుండా ఎందుకుంటున్నావు? నువ్వు ప్రభును స్తుతించకుండా ఎందుకుంటున్నావు? చిన్న మాటలైనా సరే, కొన్ని మాటలైనా సరే, వచ్చి రాని మాటలైనా సరే, నీ నోరు తెరిచి ప్రభువా నువ్వు నా కొరకు మరణించినావు తండ్రి, నీ వందనాలు అంటే చాలు. పరలోక రాజ్యంలో దూతల సమూహం అంతయు ఎంతో ఆర్భాటం చేస్తుంటాయి. యేసు ప్రభు యొక్క సిలువ చూసినటువంటి ఆ కార్యం యొక్క విలువ ఏర్పడింది అనేటువంటి గొప్ప సంతోషాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ప్రేమటి సోదరుడు, ప్రేమటి సోదరుడు, అటువంటి ఇటువంటి అనుభవంలోనికి మనం వచ్చి ప్రభు సన్నిధిలో మనం ఆరాధించేటటువంటి వారంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సండే స్కూల్